రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు తెలుగు యువతకు సంబంధించిన ఒక అమ్మాయి ఇటు అమెరికాలోని అనుమానాస్పద మృతి కింద అతి విగత జీవిగా పడి ఉంది. ఒక అపార్ట్మెంట్లోని ఆమె శవాన్ని అయితే అక్కడ ఉన్న అధికారులు గుర్తించారు. అయితే అపార్ట్మెంట్లో విగత జీవిగా పడి ఉంది నిఖిత గుడిసాల. ప్రస్తుతం ఇటు ఎన్ఆర్ఐ యువతి అనుమానాస్పద మృతి కింద అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నిఖితను స్నేహితుడు అర్జున్ శర్మే హత్య చేసినట్లుగా కూడా అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఇటు సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా ప్రస్తుతం నిఖితదైతే సికింద్రాబాద్ అన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే నిఖితను డిసెంబర్ 31న తన ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్కి పిలిచాడు. అనంతరం నిఖిత కనిపించడం లేదు అంటూ ఆ తర్వాత ఇటు పోలీసులకైతే ఆయన కంప్లైంట్ చేశారు. అయితే అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్ బాడీని ఇటు పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించిన అనంతరం ఆ నిఖితకి సంబంధించిన శరీరంపై కూడా పలు గాయాలు ఉండడంతో ఇది హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనవరి 2న అర్జున్ ఇండియాకి పారిపోయాడు. అర్జున్ శర్మే నిఖితాని చంపేశాడా లేక ఇంకా ఏమైనా జరిగిందా అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటు దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇటు అర్జున్ అపార్ట్మెంట్కి పిలిచాడు డిసెంబర్ 31న. సో ఆ తర్వాత నిఖిత కనిపించడం లేదు అంటూ ఇటు పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు. అనంతరం ఇటు పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అర్జున్ ఇంట్లోనే తన డెడ్ బాడీ కనిపించడంతో ఇటు పోలీసులు అయితే ఆమె మీద ఉన్న పలు గాయాలు ఉండడంతో ఇటు ఏమన్నా జరిగిందా, హత్య చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది అనుమానాస్పద మృతి కింద అయితే కేసు నమోదు చేశారు. అయితే ఇటు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు, ఆ రూమ్లో ఎంతమంది ఉన్నారు, అపార్ట్మెంట్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు అనే కోణంలో కూడా ఇటు అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఈ ఘటన జరిగిన తర్వాత అర్జున్ ఇండియాకి వచ్చేసాడు జనవరి 2న. సో ప్రెసెంట్ అర్జున్ మీదే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు తన దగ్గర ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇటు నిఖితాది ఇండియాలోని సికింద్రాబాద్ అన్నట్లుగా కూడా ఇటు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అమెరికాలోని ఎన్ఆర్ఐ యువతి అనుమానాస్పద మృతి అయితే ఇటు తీవ్ర కలకలం రేపుతోంది. సో మొత్తానికి ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఇండియన్ ఎన్ఆర్ఐ యువతి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలిసాయా? ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా పోలీసులు సమాచారం ఇచ్చారా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? ఈ కొలంబియాలో ఎన్ఆర్ఐ యువతి నిఖిత అనుమానాస్పద స్థితిలో చెందినని అక్కడి స్థానిక పోలీసులు గుర్తించారు. నిఖితను స్నేహితుడు అర్జున్ శర్మే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా నిఖిత నెగిటివ్ ప్లేస్ ఎక్కడ నుంచి వచ్చారు ఇంటిని కూడా గుర్తించారు. ప్రజెంట్ అయితే నిఖిత సికింద్రాబాద్ యువతిగా చెబుతున్నట్లు స్నేహితులు గుర్తించారు. అంటే వారితో కలిసి ఉన్న నేపథ్యంలో స్నేహితులందరూ కూడా సికింద్రాబాద్ నుంచి వచ్చినట్లుగా తరచుగా మొత్తం సిబ్బంది వారి కుటుంబ నేపథ్యం అంతా కూడా దర్యాప్తు శాఖ అధికారులకు స్నేహితులు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఫ్రెండ్ అపార్ట్మెంట్ లో డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31 జరిగిన నేపథ్యంలో గత సంవత్సరం 2025 డిసెంబర్ 31న నిఖిత తన అపార్ట్మెంట్ కు పిలిపించారు ఫ్రెండ్ అర్జున్ శర్మ. అంటే ఇతను అర్జున్ శర్మ నిఖితతో సన్నిహితంగా ఉండేవారు అని కూడా స్నేహితులు చెప్తున్నారు. కానీ ఆ సమయంలో అక్కడికి వెళ్ళి మళ్ళా తీసుకురాలేదు అని కూడా స్నేహితులు తన కోసం కూడా వ్యక్తం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కంప్లైంట్ చేశామని కూడా వారు ఘోషిస్తున్నారు. మరోవైపు ఆ రాత్రి 7:30 నిఖితను హత్య చేసి పారిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిఖిత కనిపించడం లేదంటూ తను అర్జున్ శర్మ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా కేసు నమోదు చేసి ప్రజెంట్ పోలీసులకి దర్యాప్తు చేపట్టారు. అంటే నిఖిత మృతదేహాన్ని అర్జున్ శర్మ ఇంట్లోనే గుర్తించిన నేపథ్యంలోనే అతని హత్య చేసి ఉంటారు అనేది ప్రధానంగా వారు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే వారి స్నేహితుల నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమెంట్ కలిపి కమెంట్ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వారితో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అర్జున్ శర్మ కాకుండా ఇంకెవరున్నారు స్నేహితులు, ఎవరితో తను కలిసి ఉండేది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక వెంకీ వారికి కూడా అక్కడున్న స్థానిక పోలీసులు గాలికి ఇచ్చారు. అయితే అక్కడి నుంచి అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయినట్టుగా తెలుసుకునే నేపథ్యంలో ఇక్కడ ఎక్కడున్న స్థానిక పోలీసులతో కూడా ఎప్పటికప్పుడు సంబంధింపులు
పరారైన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అతను ఆచూలు గుర్తించేందుకు ఫెడరల్ అధికారుల స్థాయి కూడా కోరుకునేది జరుగుతోంది. అంటే నిఖిత స్నేహితులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన నేపథ్యంలో ఫైనల్ గా ఆమె ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆమె హత్యకు గురైందని ఆదివారం వెల్లడి కావడంతో కుటుంబ సభ్యులు కానీ అంటే వారి స్నేహితులందరూ కూడా విషయాలు మిగిలిపోయారు. అయితే ప్రజెంట్ నిఖిత చనిపోయినట్లు వారి కుటుంబ సభ్యులకు తెలిసిందా లేదని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వారి వివరాలు అనేవి ఇంకా కంప్లీట్ గా తెలియాల్సి ఉంది. ఆ సోషల్ మీడియా ఖాతా ద్వారా తాను సికింద్రాబాద్ చెందిన వ్యక్తిగా కూడా నిఖితను గుర్తించారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అర్జున్ శర్మ ఆచూకీ కోసం మాత్రం ఈ ఫెడరల్ పోలీసుల అధికారుల సహాయం కోరేందుకు ఇటు స్థానికంగా ఉన్న పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. తెలుగు ఎన్ఆర్ఐ యువతి నిఖిత గుడిసాల మృతికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతికి సంబంధించి ఇప్పుడు అనుమానాస్పద మృతి కింద అయితే కేసు నమోదు చేశారు. అసలు హత్య జరిగిందా లేదంటే అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వేరే గొడవ జరిగి ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అర్జున్ ఎప్పుడైతే నిఖితను తన అపార్ట్మెంట్కి డిసెంబర్ 31 పిలిచాడో దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అన్న దానిపై అయితే ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే నిఖిత ఎవరెవరితో ఉంటుంది, తన రూమ్మేట్స్ ఎవరు, తన ఫ్రెండ్స్ ఎవరు అనే కోణంలో కూడా ఇటు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇటు నిఖిత గుడిసాల మృతి అయితే ఇటు తీవ్ర సంచలనం రేపుతోంది. జనవరి 2న ఇటు అర్జున్ ఇండియాకి పారిపోయాడు. అయితే అర్జున్ శర్మే నిఖితాని చంపేశాడా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసు దర్యాప్తు చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటు అపార్ట్మెంట్కి నిఖిత వచ్చిన తర్వాత అర్జున్ కూడా నిఖిత కనిపించడం లేదు అంటూ ఇటు పోలీసులకైతే సమాచారం అందించాడు. సో వెంటనే పోలీసులు అదే అపార్ట్మెంట్కి చేరుకొని ఉండగా అర్జున్ రూమ్లోనే తన డెడ్ బాడీ కనిపించింది. సో తన శరీరంపై పలు గాయాలు ఉండడంతో ఇది హత్య అనే కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు ఒక నిర్ధారణకి వస్తున్నారు. కానీ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు 31st నైట్ ఏం జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అర్జున్ ఇటు ఇండియాకి తిరిగి వచ్చేయడంతో ఇటు అర్జున్ పై కూడా ఇక్కడ లోకల్గా ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. అసలు అర్జున్ ఎందుకు ఇండియాకి పారిపోయాడు, నిఖిత కనిపించడం లేదు అని ఎందుకు కంప్లైంట్ చేశాడు, సో అర్జునే ఈ హత్యకి పాల్పడ్డాడా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు విచారణ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకోవచ్చు ఈ ఘటనపై ఇటు కుటుంబ సభ్యులకి ఇంకా పోలీసులు సమాచారం ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.